శ్రీమతి నమః. తైమూరు, అలంగీరు, బాబరు, అక్బరు వీళ్ళందరూ భారతదేశం మీదకి దండయాత్రకు వచ్చి హిందువుల్ని ఏడిపించిన వాళ్ళు కదా. వాళ్ళ పేర్లు ఎవరైనా పెట్టుకుంటే మనకేమనిపిస్తుంది? మనల్ని బాధ పెట్టిన వాళ్ళ పేర్లు వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారు అంటాం. అలాంటిది ఒక దేశం తన రక్షణ వ్యవస్థలో ఉన్న నౌకలకి ఈ పేర్లన్నీ పెట్టింది అంటే భారతదేశం మీద ఎంత ద్వేషం, ఎంత పగ అనేది ఆ పేర్లు వింటుంటే అర్థం అవుతుంది. తైమూర్ ఏం చేశాడు? ఎంతమంది ప్రాణాలు తీసేశాడు? అక్బర్ ఏం చేశాడు? ఎంతమందిని మతం మార్చేశాడు? ఎంతమంది ప్రాణాలు తీసేశాడు? టిప్పు సుల్తాన్ ఏం చేశాడు? అవన్నీ మనకు అందరికీ తెలుసు కదా. వీళ్ళ పేర్లు పెట్టుకున్నారు అంటే మరి ఆ దేశం మనకి శత్రు దేశం అవుతుందా, మిత్ర దేశం అవుతుందా? అలాంటి దేశం గురించి ఎంతో మంది బాధపడిపోయి ఏకంగా స్లీపర్ సెల్స్ గా మారిపోతున్నారు. వీడిమోహం మండ ఆ పాకిస్తాన్ చంకన ఆకుతున్నారు వెళ్ళి. డబ్బు కోసం అమ్ముడిపోయిన కక్కుర్తి విధవులు కాదు, మన భారతీయులను ఎంత బాధ పెట్టారని విషయం తెలుసుకున్న తర్వాత కూడా అక్కడికి వెళ్ళి చచ్చిపోతున్నారు. వీడిమోహాల తగలయ్యా. తిట్టను అంటే తిట్టను అని అంటారు కదా. ఈ రోజు భారతదేశంలో దాదాపుగా ఎంతమంది స్లీపర్ సెల్స్ తయారైపోయారు మనకి తెలిసి. ఈ రోజు నిన్నటి పేపర్ లో దాదాపుగా ఒక 20 మంది స్లీపర్ సెల్స్ ని పట్టుకున్నారని తెలిసింది. ఇంకెంత మంది దాక్కుని ఉంటారు? నిన్న పాకిస్తాన్ లో అబూ సైఫుల్లా అని ఒక ఉగ్రవాదిని ప్రాణాన్ని తీసేశారు. అతని సొంత ఇంటి దగ్గరే, అతని ఇంట్లోంచి బయటకు వస్తూ ఉంటే. ఈ అబూ సైఫుల్లా ఏం చేశాడో తెలుసా? ఈ అబూ సైఫుల్లా 2001లో రాంపూర్ లో సిఆర్పిఎఫ్ జవాన్ల మీద దాడి చేశాడు, దాడి చేయించాడు. ఎంతమంది ప్రాణాలు పోయాయో. 2005 బెంగళూరులో జరిగిన ఒక అంతర్జాతీయ శాస్త్రవేత్తల సంస్థ మీద అతను దాడి చేయిస్తే ఒక శాస్త్రవేత్త చనిపోతే 3కి గాయాలయ్యాయి. 2006లో ఆర్ఎస్ఎస్ కార్యాలయం మీద దాడికి చేయడానికి ప్రయత్నిస్తే అది భగ్నం చేశారు, కొంతమందికి అక్కడ గాయాలయ్యాయి. 2008 ముంబై దాడులకి రూపకర్తల్లో వీడు కూడా ఉన్నాడు అని చెప్పి అనుమానం. 2016లో ఉరిలో ఈ జవాన్ల మీద దాడి చేశారు, బిఎస్ఎఫ్ జవాన్ల మీద. అప్పుడు 19 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవటం మాత్రమే కాకుండా 30 మందికి గాయాలయ్యాయి. 2018లో సింజువాన్ అనే చోట ఈ ఆర్మీ కుటుంబాల మీద దాడి చేశారు. ఇన్ని దాడులకి ప్రణాళిక రూపకర్త ఎవరో తెలుసా? ఈ వీడే, ఈ సైఫుల్లానే. ఆఖరికి మొన్న పెహల్గాం లో జరిగిన దాడికి సంబంధించి ఆ ఉగ్రవాదులు మన భారతదేశంలోకి రావడానికి కూడా కారణం వాడే. ఈ పెహల్గాం దాడి జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్ మొదలు పెడితే ఈ పాకిస్తాన్ వీడిని ఏం చెప్పిందో తెలుసు? నువ్వు జాగ్రత్తగా దాక్కొని ఏ మీదకి వస్తారో అని చెప్పింది. అంటే ఉగ్రవాదుల్ని దాచిపెట్టింది. వీడు ఆల్రెడీ ఏం చేశాడు అంటే నేపాల్లో ఉండేవాడు మొన్నటి వరకు, పేరు మార్చుకొని. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసాడు. కాశ్మీర్ జిహాద్ అయిన తర్వాత ఈ అబూ సైఫుల్లా పేరు ఘాజీ అబూ సైఫుల్లా కింద మార్చారు. ఈ ఘాజీ ఎందుకు మార్చారో తెలుసా? మన హిందువుల్ని ఎవరైనా బాధ పెట్టి ఏడిపిస్తే వాళ్ళకి ఆ పేరు ఇస్తారనమాట, ఆ బిరుదు ఇస్తారనమాట. అంటే ఇన్ని దాడుల్లో పేరు పాల్గొన్నాడు కాబట్టి వారికి ఘాజీ అని బిరుదు ఇచ్చారు. ఘజ్వా-ఏ హింద్ మీ అందరికీ తెలిసి ఉంటుంది కదా. భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చడానికి వాళ్ళు పెట్టుకున్న పేరు అది. ఏదో విధంగా భారతీయులను బలహీనలు చేసేసి మతం మార్చేసి వాళ్ళలోకి తీసుకెళ్లిపోవాలని చెప్పి వాళ్ళు కుట్ర చేశారు. ప్రత్యక్షంగా చేసే ధైర్యం లేక, ప్రత్యక్షంగా చేస్తుంటే వాళ్ళ వల్ల కాక పరోక్షంగా యుద్ధం చేయాలని చెప్పి ఈ ఉగ్రవాదాలని భారతదేశం మీదకి ఎగదొస్తుంటే ప్రతి వాడు వచ్చి ఉచ్ఛోసన ఆంబోతుల్లా మన మీద పడిపోతున్నాడు. ఒక దేశం తన రక్షణ వ్యవస్థలో ఉన్న నౌకలకి ఈ పేర్లన్నీ పెట్టింది అంటే భారతదేశం మీద ఎంత ద్వేషం, ఎంత పగ అనేది ఆ పేర్లు వింటుంటే అర్థం అవుతుంది. తైమూర్ ఏం చేశాడు? ఎంతమంది ప్రాణాలు తీసేశాడు? అక్బర్ ఏం చేశాడు? ఎంతమందిని మతం మార్చేశాడు? ఎంతమంది ప్రాణాలు తీసేశాడు? వాళ్ళ రక్షణ వ్యవస్థకి ఇలాంటి పేర్లు పెట్టుకుంటున్నారు అంటే మరి వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఒకసారి ఆలోచించలేమో మనం. ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పెంచి పోషిస్తోంది. ఇతను ఎక్కడున్నాడు? ఎక్కడ చంపేశారు ఇతన్ని? పాకిస్తాన్ లోనే కదా. ఇతను దాదాపుగా ఒక 300 మంది యువతకు సంబంధించిన వివరాలు తన దగ్గర ఉన్నాయట. ముంబై, పూణే, హైదరాబాదు ఇలాంటి చోట్ల ఇతని కింద పనిచేసి స్లీపర్ సెల్స్ ఉన్నాయట. ఈ స్లీపర్ సెల్స్ ని అతను తయారు చేశాట. టెలిగ్రాము అలాగే ఈ సిగ్నల్, ఈ యాప్స్ ద్వారా ఎన్నో ఉద్రేకపూరితమైన సంభాషణల్ని, వీడియోస్ ని అన్ని భాషలతో కలిపి తెలుగు భాషలో కూడా అనువదించి వదులుతుంటే మరి ఉద్రేకపూర్వకంగా యువతను ఆకర్షించే విధంగాను డబ్బులిచ్చి ముందు మప్పేసి వాళ్ళందరినీ లోబరుచుకుంటే
మారిపోయిన యువత తిరిగి మన భారతదేశం మీదే యుద్ధానికి దాడికి వచ్చి మన రహస్యాలని ఆ పక్క దేశానికి అమ్మేసే కుక్కల్లాగా తయారయ్యారు. ఈ అబూ సైఫుల్లా చనిపోయిన తర్వాత కొంతమంది మాట్లాడిన మాటలేంటో తెలుసా? మా పిల్లల్ని మార్చేసిన తర్వాత వాడు చేస్తే ఏంటి కాకపోతే ఏంటి, మా పిల్లలు మాకు దక్కకుండా పోయారు కదా అని కొంతమంది మాట్లాడారట. అంటే ఎంతమంది మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించాడు చూడండి. భారతదేశం మీద యుద్ధము అంటే అది ధర్మ యుద్ధము అనేంతగా యువత మెదడులో బాగా పాయిజన్ ని వాళ్ళు నింపేశాడు, స్లో పాయిజన్ ని వేసేశాడు. మన భారతీయులే మనకి వ్యతిరేకంగా చేశాడు అంటే మనం ఎంత బలహీనలు. ఇది ఒక రకమైన జిహాదీ కాదా? ఆ జిహాదీకి లోబడిపోలేదా మనం? ఇంత దుర్మార్గం చేసిన వాడికి ఘాజీ అని బిరుదిచ్చారు. ఈ రోజు మనం ఇంత సేఫ్ గా ఉన్నామంటే కారణం నరేంద్ర మోడీ గారే కదా. మనం అందరం ఓట్లు వేసాం. ఆ ఓట్లు వేసిన దానికి ఫలితంగా ఆయన రుణం తీర్చుకుంటున్నారు. వాళ్ళు ఉగ్రదాడి చేస్తే యుద్ధంగా మేము పరిగణిస్తాం, యుద్ధం చేస్తాం అని చెప్పి పబ్లిక్ గా వార్నింగ్ ఇచ్చారు ఆయనకి. ఇంతకీ ఈ సైఫుల్లా చిన్నప్పుడు ఎక్కడ చదువుకున్నాడో తెలుసా? మదర్సాల్లో ట్రైనింగ్ తీసుకున్నాడు. వాళ్ళు అక్కడే కదా ట్రైనింగ్ తీసుకుంటారు. అక్కడ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఎలా తయారవుతారు? ఇలా అబూ సైఫుల్లా కాక ఇలాంటి ఉగ్రవాదులు ఇంకెంత మంది ఉన్నారో, ఇంకెంత మంది మన మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆఖరికి సైఫుల్లా కూడా ఈ పెహల్గాం ఉగ్రవాదులతో సంబంధం ఉంది. ఆ ప్రణాళికకి ఇతడికి కూడా ఒక కారణం అని తెలిసింది కదా. ఇతడి ప్రాణాలు కూడా వెళ్ళిపోయాయి.